తుఫాన్ వస్తే చంద్రబాబుకి పండుగ లాంటిదని, రైతు కష్టాల్లో ఉంటే చంద్రబాబు సంతోషిస్తారని మాజీ మంత్రి, ఉత్తరాంధ్రాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. పంచాయతీ స్థాయిలో రోడ్లు, కాల్వలు, భవనాలు ధ్వంసమైన వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2024 సంవత్సరానికి సంబంధించిన పంట బీమా ప్రభుత్వం చెల్లించిందా లేదా అని ప్రశ్నించారు. రైతులు పంట బీమా కట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సాయం ప్రకటించగా ఆంధ్రప్రదేశ్లో నిశ్శబ్దం ఎందుకని ప్రశ్నించారు. వాలంటరీ వ్యవస్థను ఒకప్పుడు ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు దానిని విమర్శించడం విచిత్రమన్నారు. ప్రజల్లో చంద్రబాబుపై నమ్మకం తగ్గిపోయిందన్నారు. రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం పంట బీమా నుంచి నష్టపరిహారం వరకు అందజేసిందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు మిత్రుడని స్పష్టంగా అన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా చూపిస్తున్నారని పత్రికలో రాశారు. అదే మన పక్క రాష్ట్రం తెలంగాణలో 4,50,000 ఎకరాల వరకు నష్టపోయిందని, ఎకరానికి వరికి 10,000 ఇస్తామని అనౌన్స్ చేసి అక్కడ పంపిణీ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారని ఇవాళ మీడియాలో వచ్చింది. తుఫాను వచ్చిన దగ్గర 3 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? పక్కన ఉన్న తెలంగాణలో తుఫాను ప్రభావం వల్ల 4.5 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? ఇది రియల్ టైమా? తర్వాత ఇవాళ ఇంకా కొన్ని విచిత్రమైన వార్తలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఈయన అంటే చంద్రబాబు ప్రభుత్వానికి జాకీలేసే పనిలో మీడియా అసలు చాలా విషయాలు మర్చిపోయినట్టు నటిస్తాం. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసలు ఏ రిజర్వాయర్లో ఎంత నీరు ఉందనేది సిడబ్ల్యూసి చెప్తుంది, కేంద్ర జలవనరుల సంఘం చెప్తుంది. ఈరోజు మొన్నటి వరకు ఈ మోంతా సైక్లోను దానికి సంబంధించి అందరం కూడా ఆందోళనగా ఉన్నాం. ఈ తుఫాను ఎఫెక్ట్ మనం ఊహించినంతగా నష్టపరచలేదనే ఒక ఊరట అందరికీ కలిగింది. అయితే ఈ సైక్లోన్ మాత్రం తీవ్రంగా రైతాంగాన్ని ఉదిపేసింది, నష్టపరిచిందని చెప్పడంలో సందేహం ఏం లేదు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఇంకా తీవ్రమైన తుఫానుగా మారి మన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పి సమాచారం ఉండడంతో మనందరం కూడా కంగారు పడ్డాం. కానీ దేవుడి దయ వల్ల కొంతవరకు నష్టం జరిగి బయటపడగలిగాం.